పిల్లల్ని పెంచారు, వాళ్ళని పెద్దవాళ్ళు చేశారు అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళకు కూడా కొంతమంది పెంచుతారు. పిల్లల్ని పెంచిన వాళ్ళు పిల్లలకి ఒక దైవంలా కనపడాలి. తల్లిదండ్రులు లేదా ఎవరైనా పెంచినా వాళ్ళని ఎంతో గౌరవించాలి. కానీ నిన్న జరిగిన సంఘటన చాలా దారుణం. అమ్మాయి పెంచిన తల్లిని చంపేసింది కిరాతకంగా. లవ్, అది ఆకర్షణ, లవ్వా, వ్యామోమా, ఇంకేదైనా. కానీ ఇక్కడ గమనిస్తే కనుక తెలిసి తెలియని వయసులో ప్రేమ అని పిల్లలు చాలామంది అదొక మాయాలోకంలో వెళ్ళిపోతున్నారు. ప్రేమ అనేది ఉండాలి, కానీ అదే జీవితం కాదు. ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చేసుకోవాలి. కానీ అన్నిటికన్నా ముందు మనం జీవితంలో మనం ఎదగడానికి చదువు, డబ్బు అవసరం. వాటి దిశగా ముందు ఆలోచించాలి. ఈ ప్రేమ, ఈ వ్యామోహం వల్ల చాలామంది తెలియని వయసులో తప్పులు చేసి చాలా జీవితంలో నరకం అనుభవిస్తున్న చాలామంది ఉన్నారు. పిల్లలు, మీరు చూడండి, పెద్దవాళ్ళని అడగండి. ఎవరైనా తెలిసి తెలియక మీ వయసులో ఉన్నప్పుడు తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎలా బాధపడుతున్నారో వాళ్ళను అడగండి. అసలు ప్రేమ, ఈ వయసులో ప్రేమిస్తే, తప్పు చేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తాయో పెద్దవాళ్ళని, మీకు అభిమానం ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని అడగండి, చెబుతారు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళని ప్రతి విషయంలో గమనిస్తుండాలి. వాళ్ళ సైకాలజీ తెలుసుకోవాలి. ఒక తల్లి అంటది, ఆమె తల్లియా లేకపోతే అసలు ఆమె నవ్వుతూ ఒక మీడియాలో చెప్తుంది, నా కొడుకు చంపిండు కరెక్టే అంట. ఒక ఆమెను చంపడం అంటే అది ఎంత దారుణము. ఒక మనిషిని చంపడం అంటే ఎంత దారుణము. ఒక కోడిని చంపారనుకుంటుందా ఆమె? వాళ్ళ కొడుకులు ఇద్దరు కలిసి, ఆ అమ్మాయి కలిసి, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని చంపితే మా వాళ్ళు చేసింది కరెక్టే అని అంటుంది. ఆ పిల్లల తల్లి పిల్లల తల్లి అంటుంది. ఎవరు? మగ పిల్లల తల్లి అంటుంది, మా పిల్లలు చేసింది కరెక్టే, చంపడం కరెక్టే. ఇంత దారుణమా? అసలు పిల్లల్ని ఎలా పెంచాలి? ఏంటి అసలు ఇది?